వైసీపీ ఎంపీలైతే ఈ రాజ్యాంగపరమైనటువంటి వ్యవహారానికి సంబంధించి అంటే రాజ్యాంగానికి సంబంధించి 75 ఏళ్ళు దాటినటువంటి సందర్భంగా పెట్టిన మీటింగులో దాన్ని కూడా తమ రాష్ట్ర రాజకీయాలకే వాడుకున్నారు. తాజాగా జరిగినటువంటి దాంట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుకొచ్చారు. నవరత్నాల ద్వారా ఎస్సీలకు ఎంతో లబ్ధి చేకూర్చిన తర్వాత టీడీపీ నిరాధార ఆరోపణలు చేస్తుంది. గత 5 ఏళ్లలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలతో పాటు వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిందంటూ ఆరోపించుకొచ్చారు. ఇక జగను ఇదే మాట్లాడుకొచ్చారు. అలాగే కొత్త తరహా పేదరికాన్ని తయారు చేస్తున్నారు, విద్యా వైద్యం వాటిట్లో అంటూ నిరంజన్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. అంబేద్కర్ మాటల మీద పునరావలోకనం చేయాలంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక్కడే కాస్త రాజ్యాంగానికి సంబంధించి అసలు పాయింట్ మాట్లాడుకొచ్చారు. దేశంలో రాజ్యాంగం అమలు జరిగి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఆర్థిక అసమానత్వం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏమేం జరుగుతాయన్న దాని మీద అంబేద్కర్ ముందుగానే ఊహించి అనేక విషయాలను చెప్పారు. మన సమాజం ఆర్థిక అసమానత్వంపై ఏర్పడిందని, కులాలు ఈ దేశానికి పట్టిన చీడ అని అభివర్ణించారని గుర్తు చేశారు. ఈ అంశాల మీద ఇప్పటికైనా ప్రభుత్వం పునరావలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. అలాగే విద్యా వైద్యం కారణంగా దేశం అభివృద్ధి చెందితే ప్రస్తుతం ఈ 2 అంశాలు కొత్త తరహా పేదరికాన్ని తయారు చేస్తున్నాయంటూ నిరంజన్ రెడ్డి కూడా చక్కటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల మీద పని భారం చాలా ఎక్కువగా ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సేవలను గుర్తించాల్సిన అవసరం ఉంది. 50లో హైకోర్టులు ప్రారంభమైనప్పుడు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు ఉన్నట్టుగా అనిపించట్లేదంటూ నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. హైకోర్టు గతంలో ఉన్న ప్రాధాన్యత మళ్ళీ వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు.